నేను చాలా విచారిస్తున్నాను. నాకు అన్యాయం జరిగితే నువ్వు అన్యాయం అయిపోతావు. అందుకే కదా అనుభూతి కూడా నీకు చూపించాను. నాకు కావాల్సింది సానుభూతి కాదు, నా తమ్ముడు సర్దార్. మా సర్దార్ లేకపోతే ఏ పని మాకు సైన్యం జరగదు ధర్మ. మాకు దాని రోజు సగం బలం. మా మంత్రి గారు తెలుసుకుంటే ఈ సర్దార్ సాయంత్రానికి వస్తాడు. ధర్మరాజ్, నేను విన్నాళ్ళుగా బందిపోటుగా మారాను. ఎన్నో దోపిడీలు చేశాను, కానీ నాకు అడ్డ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అధికారం నా చేతిలో ఉంది, అది అడ్డం పెట్టుకొని నీకు అండగా నిలిచాను. ఇక నీకు ఎదురేముంది టైగర్? నువ్వు నాకు అండగా నిలబడితే అభిమానంతో కాదురా, నేను దోపిడీ చేసిన సొమ్ములు వాటా ఇస్తాను. కాదంటలేదు, నీ స్వార్థం కోసం నువ్వు ఇచ్చావు, నా స్వార్థం కోసం నేను పుచ్చుకున్నాను. గతాన్ని గురించి ఇప్పుడు వాదన ఎందుకు? ఆలోచించండి. ఇంకా ఆలోచించేదేముంది? మా సర్దార్ ఉన్నాయి లేదా ఆలస్యం అంటే అతని ప్రాణానికే ప్రమాదం. అవును కదరా, ఆశకు మామూలు కాదు. మీ తమ్ముడిని బంధించింది ఆశగాడనమాట. అయితే నువ్వు ఇక నిర్భయంగా ఉండు, వాడి సంగతి నేను చూస్తాను. పవిత్ర పరంగా నా తమ్ముడికి ఏదైనా జరిగిందా నేను రాక్షసునవుతాను. ఆలోచించకండి టైగర్. మీ సర్దార్ని బంధించింది పోలీసులే కానీ కాదుగా. మా మంత్రి గారు తలుచుకుంటే ఎలాగైనా మీ సర్దార్ని తీసుకొస్తాడు. మీరు ఉద్యోగం తీసి వదిలేస్తారేమో, మేము అలాగే కాదు, ప్రాణంగా తీసి వదిలిపెడతాం. వాటింటి శరణాథని శరణాథం చేస్తాం. ధర్మరాజ్, టైగర్, నా మీద నమ్మకం ఉంటే నువ్వు నిర్భయంగా వెళ్ళు. నీ తమ్ముడి ప్రాణానికి నా రాజకీయం అడ్డు వేస్తాను. ఓకే, నువ్వు ఆ మాత్రం ఫోటో సాహిత్య నాకు తిరిగేలేదు. వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. రాంబో, మన అమ్మాయిని పిలిచి విందు చేసుకోరా.